నమస్తే, వెల్కమ్ టు డిఐజే న్యూస్. నేను మీ వర్మ. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇప్పుడే తుక్కడే గ్యాంగ్ మరియు జాతీయవాదం పైన ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మనతో బజరంగ దళ్ సాయి యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఈ తుక్కడే గ్యాంగ్ అనేది తెలంగాణలో ఎక్కువ కావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, గతంలో చూసుకుంటే గోవాక్ మార్వాడి విషయంలో కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్ర అనేది ఇప్పుడు విచ్ఛిన్నం చేయడానికి ఒక పెద్ద ఎత్తున ఉపయోగం తీసుకొచ్చడం అనుకోవచ్చు. దాని మీద ఎలా స్పందిస్తారు అన్న? ఈ తుక్కడే గ్యాంగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే అన్న, భారతదేశాన్ని ముక్కలు చేయాలన్న కాన్సెప్టే ఈ తుక్కడే గ్యాంగ్లది అన్న. తెలంగాణ వచ్చిందన్న, తెలంగాణ వచ్చింది 2014 అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు, మనం చూసిన వాళ్ళం. అర్థమైంది. తెలంగాణ వచ్చింది. ఈ తుగడే గ్యాంగ్ల కాన్సెప్టేషన్ ఏంది అంటే ముక్కలు చేయాలి, భారతదేశాన్ని ముక్కలు చేయాలి. వీళ్ళ కాన్సెప్ట్ అంతా అదే అనమాట. అర్థమైందా? వీళ్ళ కాన్సెప్టే అది. ఈరోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు అని ఏ విధంగా అయితే మాట్లాడుతురో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంది అంటే అన్న, 2014 మార్చి 2014 మార్చి 24 తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఏదో జనసేన పార్టీని స్టార్ట్ చేసిరు. అది ఏడా స్టార్ట్ చేసిరు? తెలంగాణలో భాగ్యనగర్లో స్టార్ట్ చేసింది భాగ్యనగర్లో. అప్పుడు ఏటికి వేరు ఈ తుగడే గ్యాంగ్ వాళ్ళు. ఈరోజు వచ్చి ఆంధ్రోడు తెలంగాణలో పోరాట ఎట్లా చేస్తాడు, ఎలక్షన్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తాడు, ఈడెక్కడ అది అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ తుగడే గ్యాంగ్ లెఫ్టిస్ట్ కొడుకులు. ఆ రోజు ఏం చేసిరు? నిన్న ఇంకో జర్నలిస్ట్ అంటారు, ఇంకా వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు, వచ్చేసి పవన్ కళ్యాణ్ జగలు కబ్జా చేసిండు అది అని చెప్పేసి ఏవైతే జగలు చూపించి, బోర్లు చూపించి, బీర్ బాటలు చూపించి, ఈ జగ నాది, ఈ జగలో ఓడో వచ్చి బీర్ తాగిందే ఇక అది నేనే తాగినా అన్నట్టుగా నేను అది ముద్ర చేస్తారు ఇక అట్లా. ఈ విధంగా వచ్చేసి బీర్ బాటలు చూపించి, బోర్లు చూపించి, జగన్ చూపించి కబ్జాలు చేసిరని చెప్పి ఈ విధంగా అయితే మాట్లాడుతుండో దానికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే ఇచ్చిరు. ఏమన్నాడు? సరే నేను ఏంటైనా తెలంగాణలో ఒక చెరువు కబ్జా చేసినట్టయితే అది నేను ప్రభుత్వానికి రాసిస్తా, చలో సిద్ధమ్మా అని చెప్పేసి అన్నాడు. బాగుంది. ఈడ పవన్ కళ్యాణ్ జగన్ చూపించేసి నువ్వు కబ్జా చేసిరని ఎట్లా అని మాట్లాడినావు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ గాడు కాలేజ్ పేరుతోటి మరి చెరువుని కబ్జా చేసిండు. మరి ఆడ పోయి అక్బరుద్దీన్ ఓవైసీ కబ్జా చేసిండు అని చెప్పి చూపెట్టే దమ్ము వీళ్ళకుందా అని చెప్పి నేను అడుగుతుందా? సగలం చెరువుని సర్వం మింగిండు అక్బరుద్దీన్ ఓవైసీ గాడు, సర్వం మింగిండు. మరి ఈ తుగడే గ్యాంగాలకి అది కనబడతలేదా మళ్ళీ? అంటే మొన్న రీసెంట్గా ఇట నారాయణపేట మండలంలో 2 లవ్ జిహాద్ కేసులు అనేవి, మళ్ళీ దాని మీద ఇట మాట్లాడడం జరిగింది, మీరు మాట్లాడడం జరిగింది. అసలు ఆ నారాయణపేట విషయము అసలు రావడానికి కారణం ఏంది? మీరు లెఫ్టిస్ట్ల మీద ఇట వీడియో కొట్టడం జరిగింది, దాని గురించి కొంచెం అన్న. నేనేమంటున్నా, మొన్న ఈ మొత్తం ఈ లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళందరూ కలిసి దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి బండి భగీరథ్ మీద బట్టలు చింపుకురు. ఏది మైనార్ బాలిక అది అని చెప్పేసి పోక్సో కేసు అని చెప్పేసి బట్టలు చింపుకురు. ఓకే, ఒక మహిళ కోసం మాట్లాడారు, దాన్ని మేము మాట్లాడలేము, ఎందుకంటే అది పోక్సో కేసు కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ కావద్దు కాబట్టి మాట్లాడలేము. సరే, ఆడికి అయిపోయింది అది. దాని తర్వాత మరి అదే మైనార్ బాలిక మరి ఈడ కూడా జరిగింది కదా. వీళ్ళ నోర్లు ఎందుకు మూసుకుపోయినాయి మరి ఈడ? అంటే ఈడ గరీబోళ్ళు, ఆడ బలిసినోళ్ళు. కేవలం అది బండి సంజయ్ కొడుకు అని చెప్పేసి ఈ విధంగా బట్టలు చింపుకోరు. సరే, వీళ్ళని పక్కకు పెడదాం. ఇప్పుడు వీళ్ళంటే బీజేపీ వాళ్ళు హిందుత్వవాదులు కాబట్టి వీళ్ళ మీద ఫోకస్ చేసినావు. వాళ్ళంటే ఇక వాళ్ళకి ఏం సంబంధం లేదు కాబట్టి వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి వాళ్ళని మూసినావు. సరే, ఈ రెండు పక్కకు పెడితే మరి జూబ్లీహిల్స్ కేసులో కాంగ్రెస్ నేతల వాళ్ళ కొడుకులు అదే పబ్బులలో మైనార్ అమ్మాయి మీద అత్యాచారం చేసినప్పుడు ఈ తుగడే గ్యాంగాలు ఎటు వేరు? వీళ్ళు ఎందుకు మాట్లాడలేరు మరి ఆ రోజు? అంతేనా కదా అన్న? ఆ రోజు వీళ్ళేడికి వేరు మళ్ళీ. ఇదంతా కుట్ర ఏంది అంటే అన్న, కేవలం పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏంది అంటే, బండి భగీరథ్ని కూడా వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏంది అంటే, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంది అంటే హిందుత్వం గురించి, జాతీయవాదం గురించి ఎవరైతే మాట్లాడతారో వీళ్ళని ఫోకస్ చేసి అపోజిట్ చేయాలి, అంతే తప్ప వీళ్ళకి ఇంకోటి ఏం లేదు. ఇంకో అపోజిషన్ వాళ్ళ దగ్గరకు పోవాలి, వీళ్ళ దగ్గర జోబులు నింపుకోవాలి, వీడికి వచ్చి వీళ్ళని అపోజ్ చేయాలి. వీళ్ళ కాన్సెప్టే ఇది తప్ప ప్రజలకు ఏమన్నా చేద్దాము, న్యాయాన్ని మనం గెలిపిద్దాము, రాజ్యాంగాన్ని గౌరవిద్దామన్న కాన్సెప్ట్లు వీళ్ళవి కావు. వీళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ ఎజెండా వేరు. భారతదేశాన్ని సకలం సర్వం నాశనం చేయాలన్న కాన్సెప్ట్ మీదే వీళ్ళు పనిచేస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ని ఆంధ్రాకి తెలంగాణకు రానియకుండా మేము ఆపుతాము, తెలంగాణ మా అయ్యా జాగిరి అని చెప్పి ఏదైతే పోస్టులు పెడుతురో వీళ్ళకి నేను ఇంకో సమాధానం పెడతా. మరి బంగ్లాదేశ్ నుండి, మయంగార్ నుండి, రోహింగ్యాలు ఎంతోమంది వచ్చి తెలంగాణలో ఉన్నారు, వాళ్ళకి సపరేట్ షెల్టర్ ఇచ్చిరు. మరి అలా దమ్ముందా వీళ్ళకి? ఉందా వీళ్ళకి?
వాళ్ళందరినీ ఇటుకెళ్ళి మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఆ రోజు బట్టలు చింపుకున్న వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ ఈ మయన్మార్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ్యాలందరినీ ఈడికెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు మరి? బాలాపూర్ నుండి ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నారు? 300-400 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. ఒక్క బాలాపూర్నే కాదు, మా బోరబండకు వస్తే కూడా రోహింగ్యాలు బట్టలు చింపుకుంటారు. కుప్పల మంది ఉన్నారు. తెలంగాణ మొత్తంలో చాప కింద నీరులాగా విస్తరించిపోయి ఉన్నారు రోహింగ్యాలు. మరి వీళ్ళని ఎందుకు గోబ్యాక్ అన్నికి సాధనత లేలకి? ఈ కొడుకుల కాన్సెప్ట్ ఏంది అంటే భారతీయుడు బతకొద్దు, అర్థమైంది? బయటోడు వచ్చి బతకాలి కానీ భారతీయుడు బతకొద్దు అంటే తెలుగోడికి సపోర్ట్ ఉన్నాడు. కానీ ఈ కథలు నాటకాలు ఇవన్నీ ఈ కొడుకులు ఏందంటే ఎవడైతే హిందుత్వం గురించి హిందుత్వ భావజాల గురించి ఎవడైతే మాట్లాడతాడో మెయిన్ ఫోకస్ ఈ కొడుకులు ఇదే అనమాట. హిందుత్వం గురించి హిందూ ధర్మం గురించి ఎవడైతే ధర్మం పట్ల దేశం పట్ల ఎవడైతే మాట్లాడతాడో వాడిని వ్యతిరేకించాలన్న ఎజెండానే వీళ్ళ తప్ప దేశానికి ఏదైనా చేయాలి తెలుగోడు బట్టలు నింపుకోడు తెలుగోనికి ఏం చేసిరు అని చెప్పి మాట్లాడుతున్నారు అన్న వీళ్ళు. ఇదే తెలుగు నేను ఒక తెలంగాణగా మాట్లాడుతున్నాను. నేను అదే 2012-2014 వరకు నేను తెలంగాణ ఉద్యమం చేసినాను అన్న. ఆ రోజు నేను బంజారాస్ తెలంగాణ భవన్ దగ్గర నన్ను కంచెలలేసి కొట్టిరు నా కాలేజ్ స్టూడెంట్స్. నేను 2012లో నేను రాయల్ కాలేజ్లో చదువుకున్నప్పుడు నా కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిసి మేము ఉద్యమం చేసి కంచెలలేసి కొట్టిరు మమ్మల్ని. అదే పేరెంట్స్ వచ్చేసి ఉద్యమాలకు పంపించకండి పిల్లల్ని అని చెప్పేసి ఆ రోజు మా పేరెంట్స్ వచ్చి లొల్లిలు పెడితే ఆ రోజు ఆపినా కానీ మేము ఆగలేకపోయినాం. ఎందుకు? తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తే బాగుపడతామని. ఎవడు బాగుపడ్డాడన్నా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాడు ఒక మాట చూపుకోనన్నా చూపెట్టన్నా. శ్రీకాంత్ చారిని మరణించిన తర్వాత శ్రీకాంత్ చారికి ఏం కలిగించారు? నేను దాన్ని తీసుకొస్తే బీజేపీ జాతీయవాదం గురించి చూడతా బట్టలు చింపుకుంటారు వాళ్ళందరికీ నేను సమాధానం ఇస్తా. వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని అత్యాచారం చేస్తే కేసు కూడా లేకుండా ఆమెను రోడ్డు పాలు చేసేసారు. అట్లాంటి తల్లిని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముంగడ న్యాయం చేసి చూపించి గెలిపించుకొని ఆమెను ఒక విజయస్థానంలోకి తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యోగం వచ్చినాక శ్రీకాంత్ చారి వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎవరికైనా ఒక టికెట్ ఇచ్చిరా? అదేవిధంగా శ్రీకాంత్ చారి ఒక్కలే కాదు ఎంతోమంది వీరమరణం పొందిరు. వాళ్ళ కుటుంబాలకు ఎవరినైనా ముంగడ తీసుకొచ్చి ఒక టికెట్ ఇచ్చి తెలంగాణలో వీళ్ళని తీసుకొచ్చి ముంగడ ఏదైనా చూపించిరా? ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా? నైట్ తెలంగాణ వాళ్ళందరినీ జొర్రిపించుకొని సీట్ల వెనకాల కూర్చోబెట్టుకొని వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నావు. నువ్వు ఇప్పుడు ఆంధ్రోడు తెలంగాణ విభేదం తీసుకొస్తున్నావు. ఈ రోజు మాట్లాడుతున్నావు కుక్కల్లాగా మరుతున్నావు. ఈరోజు మీడియాల ముంగడ వచ్చేసి మైకులు పెట్టుకొని బట్టలు చింపుకుంటారు. మరి 2014 నుండి 2 సార్లు జూబ్లీస్లో ఎమ్మెల్యే గెలిచింది ఎవరు? మాగంటి గోపినాథ్ కాదా? మరి ఆయన ఆంధ్రానే కాదా? మరి ఆ రోజు ఎందుకు బట్టలు చింపుకోలేరు వీళ్ళంతా? తెలంగాణలో ఆంధ్రని పెత్తనం ఏంది మరి? ఆ రోజు ఎందుకు నోరులు లేవలేవు? ఈరోజు పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి భారతదేశం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తారు. కేవలం ఇది జాతీయవాదాన్ని వ్యతిరేకించుడే. అర్థమైందా? వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళ ఎజెండా ఏంది అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, వీళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఇది వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఎజెండా. భారతదేశాన్ని ముక్కలు చేయాలి, దీనిల గురించి ఆలోచన చేస్తారు. ఇంకోటి మాట్లాడుతుండు ఏమని, ఈ భారతదేశం గురించి బీజేపీ ఇండియాలో భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత అంట భారతదేశం చీకటి అయిపోయిందంట. 2014 ముందు 2014 తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత దానికి ముందు ఈ కాంగ్రెస్ వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేసి ఒవ్వన్న అయ్యా జాగిరి భారతదేశం ముక్కలు చేసి సగం చైనాకి సగం పాకిస్తాన్ ఇలా అయ్యా జాగిరి ఇలా అమ్మ జాగిరా ముక్కలు చేసి అలా గిఫ్ట్లు బహుమతులు ఇచ్చుకుంటా కూర్చోనికే. అదే పార్లమెంట్లో దీని గురించి ప్రశ్నిస్తే ఏమన్నారంటే అది ఎడారి ప్రదేశము, అది మనకు భారతదేశానికి అవసరం కూడా లేదు అట్లాంటిది అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చినామని చెప్పేసి చెప్పిర్రు. ఇలా అయ్యా జాగిరా మళ్ళీ మన ఇది ఇప్పుడు పోయి తీసుకురా పోండి. మరి అది ఒక మెలోడీ చాక్లెట్ ఇచ్చి ఖాళీ ఇవన్నీ పట్టుకొని వచ్చినందుకు ఇంతగానం గలీజ్గా బట్టలు చింపి నరేంద్ర మోడీని వ్యతిరేకించిన చేసి ఆలోచన చేసిన కొడుకులకి ఏం ఇంకిత జ్ఞానం ఉందని చెప్పి జర్నలిస్టులు అంటారా అన్న? అసలు ఇలాని అన్న ప్రజలకి ఏమన్నా చేయండి, భారతదేశానికి ఏమన్నా చేయండి, దీని మీద ఆలోచన చేయండి అన్న. మీరు సనాతన ధర్మం కోసం ఏం చేయకుండా ఏం ఫరక్ పడదు మీది. ఫైనల్లీ తుకడే గ్యాంగ్కి కానీ జాతీయవాదులకు కానీ ఏం చెప్పాలన్నా? నేను ఏమంటున్నా అన్న, వీళ్ళు ఏదన్నా చేసేది ఉంటే భారతదేశానికి కానీ తెలంగాణ గురించి బట్టలు చింపు కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ మనం చేయండి. నేను ఏ విధంగా అంటే తుగడే గ్యాంగాలకు ఒకటే గుర్తు చేస్తున్నా, తెలంగాణ గురించి అంతా బట్టలు చింపుకుంటున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీరమరణం పొందిన వాళ్ళ కుటుంబాలకి తెలంగాణలో ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఏం చేసింది, దాని గురించి ఫస్ట్ బట్టలు చింపుకోండి పైసా, దాని గురించి బట్టలు చింపుకోండి. అర్థమైందా? ఈరోజు ఆంధ్రోడు తెలంగాణ ఈరోజు గుర్తుకొస్తుంది. తెలంగాణ వచ్చి దగ్గర 12 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు దాటి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం చేసిన వానికి ఎవరికి కూడా దిక్కు దివానా లేదు ఈడ. దీంట్లో గురించి మాట్లాడడానికి చాతగాని కొడుకులు పవన్ కళ్యాణ్ ఆంధ్రోన్వి నువ్వు తెలంగాణకి ఎట్లా ఏంది పోయేది, ఏం చేసిరు తెలంగాణకు ఒక మాట చెప్పురి. కొంచెం ఆలోచన చేయండి, డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి, దీని గురించి ఆలోచన చేయండి. వీటి మీద పని చేస్తే బాగుపడుతుంది తెలంగాణ. అర్థమైందా? ఆంధ్ర తెలంగాణ విభేదం తీసుకొస్తే బాగుపడుతుంది తెలంగాణ. అర్థమైందా?
దీని మీద ఆలోచన చేసి తెలంగాణను ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.